సార్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మనం గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన జీవితంలో జరిగే సరదా సంఘటనలు అవ్వచ్చు, మర్చిపోయిన సంఘటనలు అవ్వచ్చు చెబుతున్నారు. మనం అందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరెవరో ఊహించిన వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. నిజంగా మనలో ఒక కొత్త జోష్ కూడా వస్తుంది ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల. ఇప్పటివరకు కూడా ఆయన జీవితంలో జరిగిన కొన్ని మధురమైన సంఘటనలు మీరు చెప్పారు. ఈరోజు మనం ఏం చెప్తారంటే ఈరోజు ఆయన గురించి మీరేం చెప్తారు? యాక్చువల్‌గా చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకి, ప్రేక్షకులకి ఒక ఉత్సవం, ఒక వేడుక, ఒక పండగ ఏదైనా పదం పెట్టుకోవచ్చు. అయితే మనం ఈ ప్రక్రియలో మొట్టమొదటి వాళ్ళం మనమేమో అనిపిస్తుంది. మాసోత్సవాలని చెప్పి నీ ఐడియా నాకు చాలా ఆకట్టుకుంది. ఎందుకంటే అందరూ అభిమానులే. కానీ మనకి తెలిసిన మన వాళ్ళందరితోనూ పరిచయం ఉంటే ఆఖరికి ఇంట్లో కూర్చుని చూసేవాళ్ళు కూడా చిరంజీవి గారంటే ఒక ఇన్స్పిరేషన్ ఆయన, ఒక స్ఫూర్తి. ఆయన వినోదమే కాకుండా మనకి చాలా చాలా ఇచ్చాడు ఆయన, నిజంగా చెప్పాలంటే. ఆయన వ్యక్తిత్వం ఆయన చూసి నేర్చుకోవచ్చాలని. సరే, ఇక్కడ ఎలా చూసుకుంటుంటే మన మీద బయోగ్రఫీ, ఆయన పలానా చోట పుట్టారు, పలానా రోజు ఇక్కడ జన్మించారు, ఇవన్నీ మనం చెప్పుకోకుండా ఆయన జీవితంలో అంటే మనకున్న నిడివి తక్కువ కాబట్టి మనం విన్నవి, కన్నవి, ఆయనతో మాట్లాడుతున్నవి, ఆయన చెప్పగా వాళ్ళు మనం మళ్ళా పునశ్చరణ చేసుకుంటున్నాం. ఒక రకంగా ఆయన సృష్టించిన చరిత్రని మనం పునశ్చరణ చేసుకుంటున్నాం అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇవాళ ఏంటి అంటే ఇదేంటంటే దీని తర్వాత ఇది సీక్వెన్స్గా మనం వెళ్ళట్లే. నాకు గుర్తొచ్చి నాకు ఆయనతో ఉన్న అనుబంధం ద్వారా ఉన్న విషయాల్లో కొన్ని మధురమైనవి. అది ఈ ఆర్డర్స్ ఏమి లేవు. చిరంజీవి గురించి ఎంత చెప్పినా అది అంత అన్నట్టుగా మాట్లాడుకుంటే కనుక ఇవాళ నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. పొద్దున్న టిఫిన్ చేస్తుంటే ఇంట్లో దోశలు పెట్టారు. చిరంజీవి గారి దోశ గుర్తొచ్చిందా? చిరు దోశ అని ఆ దోశ గుర్తుపెట్టారు. ఇవాళ ఇది మాట్లాడుకోవాలి తప్పకమని ఆయన చెప్పింది. ఎందుకంటే మధ్య మధ్యలో ఆయన ఇంట్లో కరోనా టైం నుంచి పెసరట్లు వేయడం, ఇంట్లో వాళ్ళ అమ్మగారికి పెట్టడం, వాళ్ళ పిల్లలకి పెట్టడం, ఇవన్నీ చూస్తున్నాం. దోశని కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి టెలికాస్ట్ సరదా, ఒక ఆట విడుపు. అక్కడ కాకుండా ఒక చిరు దోశ అని చెప్పి దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఎందుకంటే ఈయన ఒకసారి చిక్మగళూరు అని చెప్పేసి కర్ణాటకలో ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో ఆయనకి దోశలు వచ్చాయి. ఆ దోశలు చూస్తే చాలా స్పాంజ్గా, చాలా మెత్తగా, మన ఇంట్లో వేసుకున్న దానికి రెగ్యులర్గా ఉండేదానికన్నా భిన్నంగా అవి ఉన్నాయి. అది ఉంటే ఆయనకు నచ్చాయి. నచ్చిన తర్వాత ఆయనకు ఉంటారు కదా అసిస్టెంట్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అంటారు కదా, మరి ఈ దోశలు ఎక్కడి నుంచి అంటే పలానా ఎక్కడి నుంచో తెచ్చామండి అని చెప్తుంటారు కదా. ఏదో పూనా టిఫిన్ సెంటర్, అలా అక్కడ పూనా టిఫిన్ సెంటర్ ఏదైనా అయ్యి ఉండొచ్చేమో. అలాంటిది అయితే ఆయనకు నచ్చింది. ఎందుకంటే ఆయిల్ లేదు. వాళ్ళకి ఆర్టిస్టులు, హీరోలు అంటే డైటింగ్ అవన్నీ ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి. ఈ న్యూట్రిషన్ కూడా వాళ్ళకి ఎలా కావాలి అలాంటివి ఉంటాయి కదా. ఈ దోశ మెత్తగా ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతే ఆయనకి బాగా నచ్చింది. ఇంత విషయం ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్ పంపించి వాళ్ళు కనుక్కో, అసలు దీన్ని ఫార్మాట్ కనుక్కో, మన ఇక్కడికైతే ఉన్నాం బాగానే ఉంది కానీ మరి మన ఊర్లో కూడా తయారు చేసుకోవాలా అని చెప్పేసి అడిగితే ఆ అసిస్టెంట్ ఎవడో వెళ్ళాడు మాట్లాడితే ఆ హోటల్ వాళ్ళు లేదా వాళ్ళు ఆ ఫార్ములా చెప్పలేదు. ఇది మా ట్రేడ్ సీక్రెట్ అండి ఇది. దీన్ని మేము ఎలా చెప్తాం, మీకు షూటింగ్ లో ఉన్నప్పుడు సార్కి మేము పంపిస్తాం, తీసుకొచ్చి ఇస్తాం, అదేం కాదని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు చెప్పలే. ఈయనకి మనసులో ఉండిపోయింది. సరే చెప్పనప్పుడు ఇంక ఇందులో మనం బతిమాలేదు ఏముందనుకున్నారో ఏమనుకున్నా వచ్చేసారు. వచ్చాక మాటల్లో ఆయన శ్రీమతి సురేఖ గారితో లేక పలానా చోట ఈ దోశ తిన్నాను, ఇది చాలా బాగా అనిపించింది అది చెప్తే ఆవిడ ఎలా ఉందండి ఏంటో అడుగుతారు కదా ఇంట్లో మనం షేర్ చేసుకున్నప్పుడు. ఇది పరిస్థితుల్లో ఆవిడ సరే నేనే ప్రయత్నం చేస్తాను మీరు చెప్పిన విధానం బట్టి అంటే. ఆయనకి రుచి ఒకటి బాగుండడం ఒకటిను, ఆయిల్ వాడట్లేదు, ఆయిల్ కన్జంప్షన్ లేదని మెయిన్. మెత్తగా స్పాంజ్ లాగా ఉంది, అలాగని ఉడకనట్టుగా కాకుండా పచ్చిగా కాకుండా బాగుంది, సాటిస్ఫైడ్ గా ఉంది. ఆయన గోదావరి జిల్లా నుంచి వచ్చిన కంటే కొంచెం భోజన ప్రియత్వం ఉంటుంది. ఆ సినిమా నటుడుగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా ఉన్నది ఇంత తిన్నా అంత తిన్నా అదొక ఇదిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో చెప్పేసరికి ఆవిడ ప్రయత్నం చేసినప్పుడు తినడం మన నోరు ఉంది కదా, చేయడం రాపోయినా ఇది కరెక్ట్గా దగ్గరికి రాలేదు, అలా లేదు ఇలా లేదని చెప్పి ఒక 3-4 సార్లు ఏదో మరి సురేఖ అక్క చేసి ఉంటారు. చేసిన తర్వాత ఒక్కరోజు ఇదే మన అక్కడ తిన్నది అని చెప్పేసి మ్యాచ్ అయిపోయింది. అక్కడ చిక్కమగళూరు ఆ టైంలో గుర్తొచ్చి ఆ దోశ ఇదే కరెక్ట్గా పెట్టావని సురేఖ అని ఆవిడని అంటే అక్కడ మరి ఇంకేముందండి ఇది ఇందులో మనం ఆయిల్ వాడడం ఏం వాడడం మీరు చెప్పినట్టుగా వచ్చింది కదా. ఎందుకంటే ఈవిడ తినలే కదా చిక్కమగళూరు ఆ ప్రాంతంలో
అవును. తినలే కదా. అక్కడేమో నేతి దోశ, వెన్న దోశ అని బెంగళూరు అంటే ఒక చోట దోశకి ఆద్యులు సౌత్ అంతా. అందులో ముఖ్యంగా తమిళనాడు వాడు. ఈ కర్ణాటకలో కూడా కొన్ని ప్రత్యేకమైన దోశలు ఉంటాయి. ఆ హుగ్లీ అప్పుడు మకబకుల దోశ ఇది అలా చెప్తారు. కాబట్టి వెన్న దోశ ఎక్కువ ఫేమస్. ఈ ఇక్కడ కూడా మన సెట్టి దోశ అని, ఆపాలని రకరకాల మన ఆంధ్రాలో కూడా లేకపోలేదు. అప్పుడు ఆయన దాన్ని పట్టుకున్నట్ట. అక్కడి నుంచి ఆయన తినడమే కాకుండా ఆయనకి నచ్చినటువంటి రుచిని 10 మందికి పంచిపెట్టాలని ఆయనకు అదో తపన ఉంటుంది. ఈ విషయంలో ఆయన ఏదైనా తిన్నారు, ఇది బాగుందంటే మా పక్కన వచ్చిన ఎవరో ఒకళ్ళు దీన్ని ఎలా ఉందో చెప్పు, ఆ అలవాట్లు ఉంటాయి మామూలుగా. మెగాస్టార్కి అది ఎక్కువే కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మాక్సిమం మెనూలో తర్వాత వంట వాళ్ళకి అదంతా చెప్పి ఈ ఫార్మా ఇదని సురేఖ మేడం చెప్పి ఉంటారు. అక్కడి నుంచి ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తే ఆ దోశ గురించి తెచ్చి పెట్టడం, అది తినేసి బాగుందండి చిరంజీవి దోశ పేరు కూడా అలా వేసినప్పుడు చిరంజీవి దోశ ఎలా వచ్చిందో చెప్తారు. చిరు దోశ పేరు. అప్పుడే చట్నీస్ అని ఇక్కడ మనకు పెట్టారు హైదరాబాద్ లో గ్రూప్. ఆ చట్నీస్ అని పెట్టినప్పుడు దాని ఓనర్ ఎవరో ఆయన ఈయన గెస్ట్గా ఇన్వైట్ చేద్దామని పెట్టామని చెప్దామన్నా ఈయన ఇంటికి వెళ్ళింటారు ఏదో పని మీద. పెట్టినప్పుడు అక్కడ ఆయనకు కూడా ఈ దోశ పెట్టారు. పెట్టినంటే ఆయనకి బాగా నచ్చింది. వెంటనే చిరంజీవి గారు ఏమంటే ఈ దోశ పార్సల్ తీసుకుని నేను ఆ హోటల్లో పెట్టుకోవచ్చు అంటారా, ఇదే ఉంది అక్కడ వాడేది ఇవ్వలేదు అని చెప్పి ఈ వివరం అంతా ఇలాగని చెప్పి మొత్తం మీద మాస్టర్స్ వాళ్ళు ఈ దోశలు ఎలా ఉంది నాకు ఇష్టం అని ఇలా చేసుకారు అది చెప్తే ఈ దోశని మా చట్నీస్ లో ఇంట్రడ్యూస్ చేసేస్తానండి, దీనికి మీ పేరే పెడతాను చిరు దోశ, చిరంజీవి గారి చిరు దోశని పెడతానంటే చాలా మంది ఆ టైంలో ఆ చట్నీ నుంచి ఇడ్లీ ఎక్కువ వాళ్ళందరూ చట్నీస్ ఎక్కువ ఉండి ఆ చిరంజీవి గారికి ఇష్టపడుతున్నారని ఈ చిరు దోశ ఈయన ఇష్టమైన ఫార్ములాతో వచ్చే ఈ చిరు దోశ చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళుగా బయట వాళ్ళు కూడా ఈ వార్త వెళ్ళి ఇప్పటికీ కూడా ఈ చట్నీస్ లో చిరు దోశ ఆ మెనూ చూస్తే దోశల్లో ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ ఇవన్నీ ఉంటాయి కదా రవ్వ దోశ, దాంట్లో ఈ చిరు దోశ అనేది కూడా ఉంటుంది చట్నీస్ గ్రూప్ లో అని చెప్పేసి అంటన్నమాట. కాబట్టి ఈ దోశకి ఇంత కథ ఉంది. చిరంజీవి గారికి నచ్చింది దానివల్ల అంటే ఇక్కడ మళ్ళా ఏదో ఇంకోలా చెప్తున్నాం కానీ ఆయనకి నచ్చిందని అక్కడ పర్వాలేదు వదిలిపెట్టకుండా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దోశ అయినా ఇంకోటి అయినా ఆయన ఈ రకంగా అది కావాలి నాకు నచ్చింది అని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళా ఆయన ఈ ప్రయత్నం చేసి సురేఖ మేడంకి చెప్పి ఆ ఫార్ములా మళ్ళా తీసుకొచ్చుకుని దాన్ని మా అందరికి ఇవ్వాలని చెప్పి అవన్నీ యాదృచ్ఛికమైన సరదా సంఘటనలే. చట్నీ హోటల్ ఆయన ఎవరికో చెప్పడం ఇవన్నీ అవ్వడం అనేది నిజంగా సరదాగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా చాలా మంది హోటల్కి వెళ్తే చిరు దోశ అంటే ఏంటి అని కొత్తగా వెళ్ళేవాడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తినేవాళ్ళు ఇంకోసారి బాగుంది ఇదో అందులో ఏంటంటే ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి ఆయిల్ లేకుండా ఇంకోటి రుచికరంగా ఎలా చేయాలని చాలా అప్పుడే ఆయన దోశ చేసి చాలా కాలం ఉంటుంది. దశాబ్దం ఇంకా పైన 2 దశాబ్దాలు అవుతుందేమో కూడా నాకు తెలీదు కరెక్ట్గా. చట్నీస్ కూడా పెట్టి చాలా కాలం ఈ రకంగా చిరు దోశ. ఇంకోటి ఏంటంటే మనం గమనిస్తే కనుక ఆయన కుటుంబ విలువలు, ఎందుకంటే యాక్చువల్లీ ఒకటి నేను ఎక్కువగా ఆయన చూసి నేను సాధన చేస్తూ ఉంటాను. అంటే మన ప్రొఫెషన్లో అందరం బిజీగా ఉంటుంది, ఆయన ప్రొఫెషన్లో ఎంత బిజీగా ఉంటారో సినిమా ఆర్టిస్ట్ కానీ పొలిటీషియన్ కానీ మనం చెప్పచ్చు. వాళ్ళకి ప్రతి దానికి కూడా క్యాలిక్యులేటెడ్ షూటింగ్స్, టైమింగ్స్, మీటింగ్స్, సిట్టింగ్స్ చాలా ఉంటాయి. కానీ ఆ టైంలో కూడా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయడం అది ఇంతకుముందు నేను వినగా మన సీనియర్ స్టార్స్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు కూడా బ్యాలెన్స్ చేయలేకపోయిన పలుమార్లు చెప్పారు. వాళ్ళ పిల్లలు అసలు ఎన్నాళ్ళైందో చూసి అంటే వాళ్ళు 300 సినిమాలు 400 సినిమాలు చేసినా వాళ్ళకి లేదు. తర్వాత కృష్ణ గారు అనుకుంటా వారంలో కంపల్సరీ ఒక రోజు మీ పిల్లలు ఇస్తామని అంటే ఆయన ఎక్కడ చదివాను అది కూడా కుదిరినప్పుడు అవుట్ డోస్ ఏం కుదరదు కదా. తర్వాత చెప్తే నాగార్జున గారు ఆయన ఏదో ఒక డిసిప్లిన్ టైం టు టైం షూటింగ్ నైట్ అది ఈ ఫీల్డ్ కుదరదు డబ్బు కానీ నాగార్జున గారు ప్లానింగ్ ఈ చిరుతి గారు అయితే టోటల్గా అంత స్పీడ్ గా చేసినా కూడా ఫ్యామిలీ లైఫ్ అండ్ ఫ్యామిలీ అంటే చాలా ఇప్పటికి కూడా ఇంకో విషయం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. చిన్న చిన్న కుటుంబాలు ముక్కలు మేమిద్దరం మాకేదో కాదు మేమిద్దరమే ఇక మా ఇద్దరు హాస్టల్స్లో ఉంటారు మా పిల్లలు మా అమ్మ నాన్న అలా ఉన్న ఈ రోజుల్లో ఒక ఉమ్మడి కుటుంబం అనేది చూడాలంటే కనుక ఒకే చోట ఉండడం ఉమ్మడి కుటుంబం కాదు.
ఏదో చెప్తాడు కలిసి ఉండడం అంటే ఇది కాదు అని ఒక డైలాగ్ ఏదో ఉంటుంది. అలాగే బాగుండడం అంటే బాగా ఉండడం కాదు అని ఒక డైలాగ్ ఉంటుంది మాట్లాడేది. అలాగే ఇది తరచుగా ఆ టైం పిల్లలకి వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ బాగోలు, వాళ్ళ మంచి చెడు, ఎందుకంటే ఇది ఈయన తండ్రిగా ఈయన స్థాయికి వెళ్ళిపోతే మిగిలిన పిల్లలు వీళ్ళు ఏ రకంగా వాళ్ళు బాగా చేసుకుంటారు. మా బాబు మెగాస్టార్ మనం ఎలా ఉంటాం అలా కాకుండా మనం ఇలా ఉండాలి, మన సార్ మెగాస్టార్ సూపర్ మెగాస్టార్ అవ్వాలన్న ఆలోచన వాళ్ళు క్రియేట్ చేసి అది ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి భోజనం చేయడం పెద్ద పాపం. ఆ భోజనాలు కలిసి చేస్తుంటే ఆ కుటుంబ సభ్యులంతా వారానికి ఒకసారి అక్కడే చాలా సమస్యలు బయటపడిపోతాయి, చాలా సమస్యలు క్లోజ్ అయిపోతాయి. మరి ఈ ప్రక్రియ ఎన్ని రోజులు జరుగుతుంది? మన తల్లిదండ్రులు మనం కలిసి అన్నట్టు చాలా కుటుంబాలు మారింది. అలా ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరికి వారే ఇలా వాస్తవం. అయినప్పటికీ ఆ ఉమ్మడిగా కంబైన్డ్ ఫ్యామిలీగా ప్రతి ఒక్కళ్ళ ఆవన పాలన ఆయన చూసుకుంటూ అంత బిజీలో అసలు ఇంట్లో చూడమే ఉండదు. ఆయనకి తగ్గ ఫ్యామిలీ సభ్యులు కూడా సహకారం, సహధర్మచారిని అంటారు, దానికి అచ్చంగా ఆవిడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమా వాళ్ళలో ఒక డిసిప్లిన్ ఉన్నది, ఎవరి దానిలో 5 గంటలు ఉంటే 4 ఉంటుంది.